తెలుగువారికి నటి సురేఖవాణి గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మంచి పాపులారిటీ సంపాదించుకున్నటువంటి సురేఖవాణి గతంలో ఎన్నో చిత్రాలు నటించి మంచి క్రేజ్ సంపాదించుకుంది. అయితే ఇటీవల సోషల్ మీడియాలో మాత్రం తగ్గేదేలే అన్నట్లు అందాలు ఆరబోస్తుంది. ఈ వయసులో కూడా సురేఖవాణి అందాలు చూసి మైమరచిపోతున్నారు. మొదట ఈ భామ టెలివిజన్ హోస్ట్గా కెరియర్ ప్రారంభించింది. ఆ తర్వాత మా టాకీస్, హార్ట్ బీట్ లాంటి షోలకు యాంకర్గా చేసింది. సీనుగాడు చిరంజీవి ఫ్యాన్ అనే చిత్రంతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. ఇక ఆ తర్వాత ఎన్నో సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా నటించి గ్లామర్ పాత్రలతో తెలుగు ప్రేక్షకులను అలరిస్తూ వస్తుంది. ఈ మధ్యకాలంలో సినిమా అవకాశాలు తగ్గినా సోషల్ మీడియాలో మాత్రం నిత్యం ఏదో ఒక ఫొటోస్, వీడియోస్ పోస్ట్ చేస్తూ వైరల్గా మారుతుంది. ముఖ్యంగా తన కూతురు సుప్రీతతో కలిసి చేసేటటువంటి వీడియోలు, ఫోటోలు నెట్టింట హాట్ టాపిక్ అవుతున్నాయి. తల్లి కూతుళ్ళు ఇద్దరూ కలిసి తరచూ ఇన్స్టాగ్రామ్ వీడియోస్, రీల్స్ ద్వారా మరింత పాపులారిటీ అందుకుంటున్నారు. ఒకప్పుడు వరుస సినిమాలతో బిజీ ఆర్టిస్ట్గా ఉన్న సురేఖవాణి ప్రస్తుతం సినిమాలు తగ్గించింది. సురేఖవాణి పలు రకాల డబ్ స్మాష్ వీడియోలు షేర్ చేస్తూ నెటిజన్స్ను ఎంతగానో అలరిస్తూ వస్తుంది. కెరియర్ కొనసాగుతున్న సమయంలోనే ప్రముఖ దర్శక రచయిత సురేష్ తేజను పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత భర్తతో కలిసి పలు కార్యక్రమాలు చేసింది. ఈ క్రమంలోనే మా టాకీస్, హార్ట్ బీట్, మొగుడ్స్ పెళ్ళామ్స్ అనే షోలకు యాంకర్గా చేసి మంచి గుర్తింపు సొంతం చేసుకుంది. యాంకర్గా ఫేమస్ అయిన సురేఖవాణికి తర్వాత సినిమాల్లో నటించే అవకాశాలు కూడా వచ్చాయి. ఇందులో భాగంగానే 2005లో వచ్చిన సీనుగాడి చిరంజీవి ఫ్యాన్ అనే మూవీతో నటిగా కెరీర్ని మొదలుపెట్టింది. అనంతరం ఎన్నో సినిమాల్లో నటిగా తన మార్కు చూపించింది. ఇదిలా ఉంటే ఆమెకు సుప్రీత అనే కూతురు ఉన్న విషయం తెలిసిందే. సుప్రీత యూట్యూబర్గా మంచి పాపులారిటీ తెచ్చుకుంది. సురేఖవాణి తాజాగా తన అవతారం కూడా మార్చేసింది. తిరుమలకు వెళ్లి శ్రీనివాసుడికి తలనీలాలు సమర్పించుకుంది. అయితే ఆ పని దైవకార్యం కోసం చేసిందా లేక మరేదైనా కారణం ఉందా అని నెటిజన్లు గుసగుసలాడుతున్నారు. సురేఖవాణి లేటెస్ట్ ఫోటోలు, వీడియోలపై దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. తిరుమలలో కొండపై గుండు చేయించుకున్న తర్వాత కూతురు సుప్రీతతో కలిసి అభిమానులతో ఫోటోలు దిగింది సురేఖవాణి. తన ఇంటికి చేరుకున్న తర్వాత గుండుతో షర్టు వేసుకొని కళ్ళజోడు పెట్టుకున్న ఫోటోలను సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసింది. సురేఖవాణి గుండు ఫోటోలను చూసి నెటిజన్లు విపరీతంగా విమర్శిస్తున్నారు. క్యాన్సర్ వచ్చిందా, అందుకే ఈ అవతారమా అంటూ కామెంట్స్ పోస్ట్ చేస్తున్నారు. మరికొందరు రాకేష్ మాస్టర్లా ఉన్నామని ట్రోల్ చేస్తున్నారు. సురేఖవాణి గతంలో చాలా సినిమాలలో వదిన, అక్క, అత్త వంటి సాఫ్ట్ క్యారెక్టర్స్ చేస్తూ కామెడీ పండించేది. కానీ భర్త చనిపోయిన తర్వాత సినిమాలకు దూరంగా ఉంటూ సోషల్ మీడియాలో మాత్రం తెగ రచ్చ చేస్తుంది. తాజాగా గుండు చేయించుకున్న ఫోటోలపై భర్త చనిపోయినప్పుడే కూతురుతో కలిసి టూర్లు తిరిగింది, ఇప్పుడేంటి ఇలా అని అవమానిస్తూ కామెంట్స్ చేస్తున్నారు. మీకు ఇష్టమైన వ్యక్తుల కోసమే మీ జుట్టును త్యాగం చేసి ఉంటారని ఓ నెటిజన్ కామెంట్ చేస్తే, భర్త చనిపోతే తల్లి కూతురు టూర్లు తిరిగారు, వీళ్ళు త్యాగం చేసేదా అంటూ మరో నెటిజన్ ట్రోల్ చేశాడు. హెల్దీగా, వెల్దీగా ఉంటే సురేఖవాణి గురించి నెటిజన్లు ట్రోల్ చేస్తున్న కామెంట్స్పై ఇప్పుడు అందరికీ డౌట్స్ వస్తున్నాయి. నిజంగానే క్యాన్సర్ వచ్చిందా లేకపోతే ఎందుకు గుండు చేయించుకుంటుంది అనే సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఇక సురేఖవాణి కూతురు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టలేదు కానీ బాగా పాపులారిటీని సంపాదించుకుంది. సోషల్ మీడియాలో హైపర్ యాక్టివ్గా ఉండే ఈ అమ్మడు ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకుంటూ ఉంటుంది. సురేఖవాణి కూతురు సుప్రీత కూడా తల్లితో పాటు సెలబ్రిటీగా మారింది. ఆమె సినిమాల్లోకి రాకపోయినా సోషల్ మీడియా ద్వారా ట్రెండింగ్ గర్ల్గా మారింది. లేటెస్ట్గా సుప్రీత చేసిన పనికి సోషల్ మీడియాలో రచ్చరచ్చ అవుతుంది. సుప్రీత ఎంట్రీ కోసం ఎన్నో రోజులుగా కథనాలు వస్తున్నాయి. అయితే అవకాశాలు మాత్రం దరిచేయడం లేదు. అయినా ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫొటోస్ను సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తూ ఫ్యాన్స్ను అలరిస్తుంది. హీరోయిన్ కాకపోయినా సుప్రీతకు ఇన్స్టాగ్రామ్లో మిలియన్ల కొద్దీ ఫాలోవర్స్ ఉన్నారు. వారిని అలరించేందుకు సుప్రీత ఎప్పటికప్పుడు చిట్చాట్ చేస్తూ ఉంటుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ కారులో వెళ్తున్న కొన్ని పిక్స్ షేర్ చేసింది. ఇందులో ఆమె చేసిన రచ్చ అంతా ఇంత కాదు. చేతిలో మొబైల్ పట్టుకొని ముద్దులు పెడుతూ ఫోటోలు దిగింది. ఎదుటివారిని ఇంప్రెస్ చేసేలా కిస్సులు పెడుతూ స్నాప్ తీసుకుంది. ఈ పిక్స్ను సోషల్ మీడియాలో షేర్ చేసింది. వీటిలో ఓ పిక్కు పులిలా ఉండే బొమ్మలను యాడ్ చేసి అప్లోడ్ చేసింది. సాధారణంగానే సుప్రీత పిక్స్ వైరల్ అవుతూ ఉంటాయి. ఇక లేటెస్ట్ పిక్స్ కాస్త యూత్ని ఇంప్రెస్ చేసేలా ఉండడంతో కుర్రకారు రకరకాల కామెంట్లు చేస్తూ ఆ పిక్స్ను వైరల్ చేస్తున్నారు. అంతేకాకుండా ముద్దులు ఎవరికి పెడుతున్నావు అంటూ కొందరు కామెంట్ చేయడం ఆసక్తికరంగా మారింది. మరికొందరైతే నీ సినీ ఎంట్రీ ఎప్పుడు అని అడుగుతున్నారు. సుప్రీత సినీ ఎంట్రీ గురించి తల్లి సురేఖవాణిని ఎంత అడిగినా క్లారిటీ ఇవ్వడం లేదు. ఇప్పటికైనా ఈ ముద్దుగుమ్మకు అవకాశం వస్తుందో లేదో చూడాల్సి ఉంది. సుప్రీత గతంలో పలు షార్ట్ ఫిల్మ్స్లో నటించింది. ఇటీవలి కాలంలో పలు వెబ్ సిరీస్లు కూడా చేసి మెప్పించింది. మరి వెండితెర ఎంట్రీ ఎప్పుడు ఉంటుందా అని జనాలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న క్రమంలో సుప్రీత అయినా దీనిపై స్పందిస్తుందా లేదా అనేది చూడాల్సి ఉంది.